ఇది డిసెంబర్ నెల. ప్రస్తుతం యూరోప్ అంతటా క్రిస్మస్ లైట్లు వెలుగుతున్నాయి. యూరోపియన్ నాయకులు వెచ్చని హాళ్లలో కూర్చొని వాణిజ్యం, దౌత్యంపై చర్చలు జరుపుతున్నారు. కానీ EU పార్లమెంటు బయట మాత్రం రణరంగం మొదలైంది. భారీ క్యూ లైన్లలో ట్రాకర్లు నిలుచున్నాయి. టైర్లు తగలబడుతున్నాయి. బంగాళాదుంపలు గాల్లోకి లేస్తున్నాయి. రైతులు గ్యాస్ మాస్కులు ధరించి దాడి చేస్తున్న పోలీసులను అడ్డుకుంటున్నారు. 25 ఏళ్ల పాటు చర్చలు జరిపి కుదుర్చుకున్న ఓ ఒప్పందంపై ఇప్పుడు రచ్చ జరుగుతుంది. అసలు యూరోపియన్ యూనియన్ నాయకులకు, రైతులకు మధ్య ఏం జరిగింది? ఐరోపాలోనే అతిపెద్ద వాణిజ్య ఒప్పందం ఉన్నట్టుండి ఎందుకు రద్దయింది? రైతులు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? యూరోప్ రైతుల ఆందోళనపై పూర్తి వివరాలతో కూడి ఈ రిపోర్ట్లో చూడండి. యూరోప్ నేతలపై రైతుల ఆగ్రహం దేనికి? మెర్కాసూర్ ఒప్పందంలో అసలేముంది? రైతుల దెబ్బకు బ్రస్సెల్స్ దిగివచ్చిందా? యూరోప్లో రైతుల నిరసనలు రణరంగాన్ని సృష్టిస్తున్నాయి. యూరోప్లోని వేలాది మంది రైతులు తమ ట్రాక్టర్లతో యూరోపియన్ యూనియన్ రాజధాని బ్రస్సెల్స్ కు చేరుకున్నారు. బ్రస్సెల్స్ నగరంలోని రోడ్లను రైతులు దిగ్బంధించారు. ఎక్కడికక్కడ రోడ్లకు అడ్డంగా ట్రాక్టర్లను నిలిపేశారు. పెద్ద ఎత్తున రోడ్లపై మంటలు వేశారు. టైర్లకు నిప్పంటించారు. పోలీసులపై కోడిగుడ్లతో పాటు బంగాళదుంపలను విసిరారు. కిటికీలకు దగ్గరగా ఉండొద్దంటూ EU పార్లమెంట్ సిబ్బందికి రైతులు వార్నింగ్ ఇచ్చారు. పార్లమెంటు భవనం కిటికీలను ధ్వంసం చేశారు. ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. రైతుల నిరసనలు చూస్తుంటే ఏదో ఒక విధానంపై వ్యతిరేకంగా చేస్తున్నట్టు అనిపించడం లేదు. ఏకంగా EUపై తిరుగుబాటుకు దిగినట్టుగా రైతులు నిరసనలు కనిపించాయి. కొన్ని ట్రాక్టర్లను క్రిస్మస్ లైట్లతో పాటు మ్యూజిక్ కూడా ఏర్పాటు చేసుకోవడం కనిపించింది. రైతుల సందేశం చాలా స్పష్టంగా, బిగ్గరగా ఉంది. తమ ఆందోళనలపై వణికి తగ్గేది లేదని రైతులు క్లారిటీ ఇచ్చారు. 2 దశాబ్దాలుగా యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై మెర్కాసూర్తో చర్చలు జరుపుతూనే ఉంది. మెర్కాసూర్ అనేది దక్షిణ అమెరికాకు చెందిన ఓ గ్రూప్. బ్రెజిల్, అర్జెంటీనా, పరాగ్వే, ఉరుగ్వే, బొలీవియా దేశాలు ఈ గ్రూపులో ఉన్నాయి. మెర్కాసూర్తో EU ఒప్పందం కుదిరితే ఈ భూమి మీదే అతిపెద్ద డీల్గా మారనుంది. ఈ ఒప్పందం ఎంత భారీ స్థాయిలో ఉంటుందో ఊహించండి. యూరోప్లో 45 కోట్ల మంది వినియోగదారులు ఉంటే దక్షిణ అమెరికాలో మాత్రం 27 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇక్కడ యూరప్ లెక్కలు చాలా సింపుల్. భారీగా కార్లు, మిషనరీ, వైన్, స్పిరిట్తో పాటు పారిశ్రామిక ఉత్పత్తులను విక్రయించవచ్చు. కానీ సౌత్ అమెరికాకు మాత్రం EU మార్కెట్లలోకి వెళ్లేందుకు మరింత సులభమవుతుంది. గొడ్డు మాంసం, పౌల్ట్రీ, చక్కెర, బియ్యం, సోయాబీన్స్తో పాటు తేనెను యూరోప్లో మెర్కాసూర్ దేశాలు విక్రయించనున్నాయి. వీటి ప్రకారం చూస్తే 2 వైపులా ప్రయోజనాలు ఉన్నట్టు కనిపిస్తుంది. వాస్తవానికి ఈ ఒప్పందం రాజకీయంగా నిప్పుతో చెలగాటం ఆడటమే అవుతుంది. మెర్కాసూర్ ఒప్పందంతో తమకు ముప్పు ఏర్పడుతుందని యూరోపియన్ రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఆయా దేశాలు తక్కువ ధరకే ఉత్పత్తులు ఎగుమతి చేసి తమ పొట్ట కొడుతున్నాయని ఆరోపిస్తున్నారు. బ్రెజిల్లో గొడ్డు మాంసం, సౌత్ అమెరికన్ పౌల్ట్రీ ఉత్పత్తులు, చక్కెర, సోయాబీన్స్ ఈజీగా ఉత్పత్తి అవుతాయి. ఆయా దేశాల్లో కార్మిక ఖర్చులు తక్కువ, చట్టాల నియంత్రణలు కూడా పెద్దగా ఉండవు. అందుకే ఆయా దేశాలు తమ ఉత్పత్తులను తక్కువ ధరకే ఎగుమతి చేస్తాయి. ఇవి తమకు పోటీ అవుతాయని, వాటితో తమ ఉత్పత్తులకు ముప్పు ఏర్పడుతుందని యూరోప్ రైతులు వాపోతున్నారు. అసలు విషయం ఏంటంటే ప్రభుత్వాలే తమ పొట్ట కొట్టే చర్యలకు దిగుతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే యూరోప్ రైతులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఖర్చులు పెరుగుతున్నాయి. ఆదాయం రోజురోజుకి పడిపోతుంది. వీటికి తోడు యూరోపియన్ యూనియన్ రైతులపై కఠినమైన నిబంధనలు విధించింది. అందుకే మెర్కాసూర్ ఒప్పందం రైతులకు గోరు చుట్టుపై రోకటి పోటులా మారింది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తమను కుంగదీస్తున్నాయని రైతులు వాపోతున్నారు. తాము ఆస్తులను, ప్రజలను గౌరవిస్తామంటున్నారు. ప్రజల కడుపు నింపే తమపై ఇక్కడ టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారని, తమను అవమానిస్తున్నారని, తమపై కనీస గౌరవం చూపడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరోప్ రైతులు వెంటనే మేల్కోవాలని, లేదంటే యూరోప్ అంతటా వ్యవసాయ రంగం అంతరించిపోతుందని మరికొందరు రైతులు హెచ్చరిస్తున్నారు. రైతే లేకపోతే భవిష్యత్తు ఉండదని వారు స్పష్టం చేస్తున్నారు. EUలో ఇటలీ, ఫ్రాన్స్ శక్తివంతమైన సభ్యదేశాలు. మెర్కాసూర్ ఒప్పందంపై తాము సంతకం చేయబోమని ఆ 2 దేశాలు తేల్చి చెప్పాయి. తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ స్పందించాడు. రైతుల విషయంలో ఫ్రాన్స్ వైఖరి మొదటి నుంచి స్పష్టంగా ఉందన్నాడు. మెర్కాసూర్ ఒప్పందం నియమాలు ఆమోదయోగ్యంగా లేవని మాక్రాన్ చెప్పాడు. తాము ఈ ఒప్పందంపై సంతకం చేయడం లేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు తెలిపాడు. దక్షిణ అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై తొందరపాటు వద్దని ఇటలీ ప్రధాని మెలోనీ వార్నింగ్ ఇచ్చారు.
మెర్కాసూర్ ఒప్పందాన్ని పోలాండ్, హంగేరీ వంటి దేశాలతో కలిసి ఫ్రాన్స్, ఇటలీ అడ్డుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే EU చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లియన్ తన బ్రెజిల్ పర్యటనను రద్దు చేసుకున్నారు. దక్షిణ అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జనవరికి వాయిదా పడింది. అయితే ఈ ఒప్పందం ఆగిపోయినట్టేనా అంటే ఇప్పటికిప్పుడు లేదనే చెప్పాలి. ఈ ఒప్పందం కోసం జర్మనీ, స్పెయిన్తో పాటు నార్డిక్ దేశాలు బలంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రస్తుతానికి ఒప్పందం కోసం ఎదురు చూస్తామని, కానీ ఇలాగే ఎదురు చూసే అవకాశం మాత్రం లేదని బ్రెజిల్ అధ్యక్షుడు లులు డి సిల్వా వార్నింగ్ ఇచ్చాడు. ఒప్పందంపై సంతకం చేయడం కుదరకపోతే చేసేదేమీ లేదని బ్రెజిల్ అధ్యక్షుడు తెలిపాడు. రేపటి వరకు ఎదురు చూస్తామని తెలిపాడు. అయితే మెర్కాసూర్ ఒప్పందానికి జనవరిలో మాత్రం తప్పకుండా ఆమోదం లభిస్తుందని EU కమిషన్ ధీమాగా చెబుతోంది. ప్రస్తుతం ఒప్పందంపై EU సంతకం చేయడం లేదని తెలియడంతో రైతులు శాంతించారు. ప్రస్తుతానికి బ్రస్సెల్స్ నుంచి తమ ట్రాక్టర్లతో తిరిగి వెళ్లిపోయారు. టియర్ గ్యాస్ క్లియర్ అయింది. మళ్లీ మెర్కాసూర్ ఒప్పందం అనిశ్చితిలో పడింది. కానీ రైతుల్లో ఆగ్రహం మాత్రం చల్లారడం లేదు. చారిత్రాత్మక ఒప్పందమా, రైతుల తిరుగుబాట అనేది జనవరిలోపు యూరోప్ ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. యూరోప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రైతుల వాదనల్లో నిజం ఉంది. అంతిమంగా రైతుల సంక్షేమం కోసమే యూరోప్ మొగ్గు చూపే అవకాశం ఉంది. నిజానికి అమెరికాతో ట్రేడ్ డీల్ విషయంలో భారత్ కూడా ఈ విషయంలోనే అభ్యంతరం చెబుతోంది. వ్యవసాయ, డైరీ ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకోవాలని డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేస్తున్నాడు. కానీ స్వదేశంలోని రైతులకు నష్టం కలిగించే ఒప్పందాన్ని ఏమాత్రం చేసుకోబోమని మోడీ సర్కార్ తేల్చి చెప్పింది. సో యూరోప్ కూడా ఫైనల్ గా అదే నిర్ణయం తీసుకోవచ్చు.